ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుంది? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిరు కదా, ఏమంటారు ఆడవాళ్ళు? కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచారు కానీ వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏమి ఇవ్వలే అండి. ఇంకా ఇవ్వలేదా? ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అదే ఇయ్యాలేరా? అదే ఇచ్చినా మీరు చెప్తలేరా? తీసుకున్న వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. మరి మేమేం చెప్పినా కానీ ఇచ్చిన వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. మరి తీసుకున్న వాళ్ళైతే ఇవ్వలే అని చెప్తారు. అట్లా. ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుంది మరి ఏం చెప్తావు? ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క ప్రజలలో ఉన్న ఆర్తనాదాలు వినబడుతున్నాయి కదన్న. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఎంత చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుముట్టు కూడా మూసి అని హైడ్రా అని చుట్టుముట్టు మొత్తం కూల్చివేతలు పెట్టారు. ఎట్లుంది హైదరాబాద్ పరిస్థితి? హైదరాబాద్ లో ఇప్పుడు ఇప్పటికైనా సరే అన్న, ఇప్పుడు అప్పుడు 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్నది వాళ్ళ గవర్నమెంటే. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది 10 years. అంతకంటే ముందు ఉన్నది మొత్తం కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంటే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడు వచ్చి కూలగొట్టేసి ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? సరే హైకోర్టు కూడా చెప్పింది ఇప్పటికైనా కానీ FTL బౌండరీ ఫిక్స్ చేయని చెప్పింది. ఈ రోజు వరకు కూడా ఫిక్స్ చేయలేదు కానీ కూలగొట్టేస్తారు. దానివల్ల ఇప్పుడు ఎవరైనా కొనే వాళ్ళు ఏమవుతుందంటే ఈడ కొంటే రేపు పొద్దున ఈడ కూడా కూలగొడతారేమో అని వాళ్ళనే ఫిక్స్ చేస్తే ఇక్కడ వరకు ఫిక్స్ చేసారు అనుకో, అది ఇక్కడ వరకు కొనవద్దు అని వాళ్ళకు నమ్మకం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఫిక్స్ చేయలే, బార్డర్ అనేది ఫిక్స్ చేయలే. ఫిక్స్ చేయకుండా ఏదైనా కానీ వాళ్ళంతా వాళ్ళు కూలగొట్టేస్తారు అంతే. దానివల్ల రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలిపోయింది మొత్తము. దాని మీద ఆధారపడి బతికిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. మొన్న మీ ఉప్పల్లోనే చిన్న షాప్స్ కూడా తీసేయడం జరిగింది కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు మరి? రోడ్డు మీద వాళ్ళతో కాకుండా వీళ్ళు పెద్దవాళ్ళని కాపాడి పేదవాళ్ళని కడుపు కొడుతున్నారండి అంతే. ఈ గవర్నమెంట్ మొత్తం అదే పని, పెద్దవాళ్ళని కాపాడుతుంది, పేదవాళ్ళని కడుపు కొడుతుంది అంతే. అన్న ఏం చెప్తావే ఈ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి విషయంలో? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనేది ఇప్పుడు కాదు, అది తెచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడే తెచ్చిండు. అది ఇది కొత్త కాదు. ఇది లక్షతో పడుతున్నాం బంగారం ఇస్తా అని చెప్పాడు కానీ ఇస్తలేడు కదా. కేసీఆర్ అయితే చెప్పలే కదా తులం బంగారం ఇస్తామని చెప్పి. అది తులం బంగారం ఇస్తామని చెప్పి కొత్త సీఎం చెప్పాడు, కేసీఆర్ చెప్పలే. ఇప్పుడు మమ్మల్ని అడిగే బదులు మీరు కేసీఆర్ పాలన ఎలా ఉంది, రేవంత్ పాలన ఎలా ఉంది ప్రజల్ని అడగండి. ఇప్పుడు మేమే చెప్తున్నామని మీరు అంటున్నారు కదా. అదే అందుకే మీరే మీడియా త్రూ ప్రజల్లోకి వెళ్ళి మీరు 10 years అప్పుడే పాలన ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏం అందుతున్నాయి, ఏం అందుతలేవు, ఏం ప్రాబ్లం అని తెలుసుకొని మీరే చెప్పండి. అదొకటే చెప్పగలుగుతున్నాను నేను మీడియాకి అంతే. 6 గ్యారెంటీలు అయితే ఫెయిల్ అంతే. ఒక్కటి కూడా ఒక ఫ్రీ బస్ అనేది ఇప్పుడు 6 గ్యారెంటీలలో 13 హామీలలో ఒకటి ఫ్రీ బస్ ఒకటే అయింది. ఇంతవరకు ఏది కాలేదు. దాని బదులు అది మహిళలే కొట్టుకుంటారు అని దాని బదులు నెలకు ఇస్తాను 2500 ఇస్తే మేము పోయినప్పుడు బస్సు పోతాం కదా, మాకు ఈ ఫ్రీ బస్ ఏం అవసరమో అని అంటారు అందరు. ఏం కిరాయి తగ్గించిండు? ఎవరు తగ్గి ఫ్రీ బస్? నేను అదే అంటాను సార్. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది నేనేమన్నానంటే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఊరికి వెళ్ళాలని ఇట్లా వెళ్ళాలంటే ఇంటి పైసలు అడుకోవాలి, ఇప్పుడు ఆ బాధ తప్పించిన అంటుండు. ఇప్పుడు వాళ్ళకి అదే 2500 ఇస్తున్నారు కదా సార్. అదే 2500 వాళ్ళ ఇష్టం పోదాం అనుకుని అలా టికెట్ పెట్టుకొని పోతారు కదా. ఈ ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు ఇంట్లో మనకు చెప్పకుండా పోతారా? మనతో పాటు పోతారా? ఒక్కతో పోతారా ఎవరైనా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు లేడీసే చెప్తారు కండి, ఆయన లేదు నేను ఎందుకు పోతా అండి అని అంటారు. అంటే ఆయనకేమో డబుల్ టికెట్ వేసి నాకు సింగల్ ఫ్రీగా పెట్టింది. అది కరెక్ట్ ఏమన్నా చెప్పండి? ఫ్రీ బస్ అసలు సిటీలో కరెక్ట్ ఎక్కువ శాతం అయితే ఈ సిటీలో లేదు సార్. ఆడోళ్ళకి అంత అవసరం లేదు. జాబ్ హోల్డర్స్ కూడా ఎవరు కూడా ఇప్పుడు మెట్రో పడిపోయింది, దానివల్ల ఆటోలు పడిపోయినాయి. దానివల్ల మన ఇప్పుడు ఎవరైనా పోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా టికెట్ కొనుక్కుంటూ పోతే వాళ్ళకి మర్యాద వాళ్ళే చెప్తారు డైరెక్ట్. లేడీస్ కూడా మాకు ఇంత ముందుకు ప్రతి ఒక్కరు మర్యాద ఇచ్చి సీట్ ఇస్తుండే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా లేస్తలేరు అసలు. దానివల్ల ఫ్రీ బస్ అనేసరికి వాళ్ళకు చులకనగా చూస్తున్నారు మమ్మల్ని, మాకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఆర్టీసీకి టికెట్ పెట్టే నడిచి ఆడవాళ్ళు అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల గత 10 ఏళ్లలో లేని లాభాలు ఇప్పుడు లాభాల్లో నడుస్తుంది ఆర్టీసీ అంటుంది. ఇప్పుడే మా అన్న చెప్పిండు, ముఖ్యమంత్రి గారు ఎంతవరకు చదువుకొని చెప్తున్నారు. ఎవరైనా ఫ్రీ బస్ పెడితే ఇన్కమ్ పెరుగుతా ఇన్కమ్ తగ్గుతా అని మాకు కూడా తెలియదు. అది అదే సార్, నేను అదే అంటున్నా. వాళ్ళ లెక్కలు ఏమో తెలియదు. వాళ్ళ లెక్కలు చాలా పెద్దలు, వాళ్ళ లెక్కలంతా మనకు తెలియదు. మాకు తెలిసినది మనకైతే మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే తగ్గుతానే అనుకుంటాం మేమైతే అట్లా.